యోబు ఏం సంపన్నుడండి ఆ మనిషి. బయటికి వెళ్తే కబురు అందింది, అన్నా గాడిదని చచ్చిపోయినా అన్నా, మీ 10 మంది పిల్లలు వస్త్రం చించేసుకున్నాడు. అర్థమైపోయింది. గాలికి డాబా కూలిపోయన్నా, 10 మంది చచ్చిపోయారన్నా. ఎస్, బయటికి మరణం, బయటికి జంతువుల చావు, బయటికి నష్టం, కానీ తెర వెనకాల విశ్వాసంపై దాడి జరుగుతుంది. భార్య వచ్చి అంటదే, ఏం దేవుడు అండి ఆ దేవుడు, ఆ దేవుడు తిట్టి చచ్చిపోకండి. బయటికి మరణ చావే, కానీ తెర వెనకాల విశ్వాసంపై దాడి జరుగుతుంది. యోబు అన్నాడు, దెయ్యమా, నా ఆస్తిని తీసేసుకున్నావు, ఒంటెలు తీసుకున్నావు, గాడిదలు తీసుకున్నావు, నా భార్యను కూడా నీ వశపరుచుకొని నన్ను చచ్చిపోమంటున్నావు. మళ్ళా చెప్తున్నాను, ఆయన నన్ను చంపేసిన ఆయనే దేవుడు అని చెప్పి చచ్చిపోతాను తప్ప, ఏం దేవుడురా ఈ దేవుడు అన్యాయం చేశాడు నేను అన్నా. నువ్వు నా విశ్వాసమైన దాడి చేస్తున్నా, మరణమైన ఏదైనా సరే నా దేవుని విడిచిపెట్టేది లేదు. పరలోకం స్తంభించిపోయిందంటే ఆశీర్వాదకరంగా బయటికి తీసుకొచ్చాడు. యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల.